మేడం ఇప్పటి వరకు కూడా మీరు బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడింది లేదు. నాకంత బాధ వస్తుంది. మా భర్త చనిపోయిన బాధలో ఉంటే కూడా ఏ రోజు కూడా కల్పించుకోలే మాట్లాడాల. కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీయిజం చేస్తున్నారు. ఆ రౌడీ షీటర్లు కూడా బయట పెట్టి ఆళ్లతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద. అంత బెదిరింపులా? ఒక మహిళగా నన్ను నువ్వెవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా? అట్లా మాట్లాడతారా? అంటే ఒక క్యాండిడేట్ ని సవేరా దగ్గర బయట రోడ్డు మీద 150 మంది కూర్చున్నారు. నవీన్ యాదవ్ మనుషులు, వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి. రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు. ఏం చేస్తాడు? ఏం చెప్తాడు? ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు రిగ్గింగ్ జరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఎలా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పైన ఫేక్ అంటించి ఫోటో మీద ఫోటో అంటించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపిచ్చేస్తున్నారు. ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది. మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేశారు. చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు? ఆ ఫోటోలు అంటించి ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అంటించి దాని మీద అదిగో కనపడుతుంది అంటించి కూడా తీసుకొచ్చి వాళ్ళతో వేపించి పంపించారు. ఒక పెద్ద ఆవిడ వచ్చి నా ఓటు వేస్తా అంటే కరెంటు బిల్లు తెస్తారా ఓటు వేసినప్పుడు? ఎవరైనా ఫస్ట్ టైం వింటున్నాను ఈ చరిత్రలో, ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వింటున్నాను. ఎంత అరాచకం ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టి ఏం చేసేది? అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు. అంత కసేంటి, అంత పగేంటి అంటే ఓడిపోతారని భయంతోనా? ఒక ఓట్లు లేవని ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డులు అవన్నీ కూడా బయటపడ్డాయి. తప్పు జరిగింది, దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ రోజే బయట పెట్టాము, వెళ్ళి ఇచ్చొచ్చాము కూడా కంప్లైంట్. ఇవాళ కూడా ఇచ్చాము వెళ్ళి. కమిషనర్ గారు నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ కి, దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయకపోయినా పర్వాలేదు, జెన్యూన్ గా ఉండండి. ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో, ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేసి అడిగా నేను.